హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి సమయాలు, అలాగే ఈ రోజున తప్పకుండా తినకూడని పదార్థాలు ఏమిటి, తొలి ఏకాదశి పండుగ విశిష్టత ఏమిటి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని తొలి ఏకాదశి పండుగగా అయితే పిలుస్తారండి. ఈ తొలి ఏకాదశి పండుగ రోజు నుండే మనకి అన్ని పండుగలు అనేవి మొదలవుతాయండి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, శరన్నవరాత్రులు, సంక్రాంతి ఇలా మొదలైన ముఖ్యమైన పండుగలన్నీ కూడా మనకి ఈ తొలి ఏకాదశి రోజు నుంచే మొదలవుతాయండి. మన హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకు విశేషమైనటువంటి స్థానం అయితే ఉందండి. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని, పరివాసరం అని, పేలాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా మొక్కజొన్నలతో పేలాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పిస్తారండి. ఈ తొలి ఏకాదశి పండుగ రోజున మనం తప్పకుండా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి స్వరూపాలైనటువంటి ఏ స్వరూపాన్నైనా మనం ఆరాధించుకోవాలి. మనకి ప్రతి ఒక్క సంవత్సరంలో 24 ఏకాదశులు అనేవి వస్తాయండి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగర తల్పంపై 4 నెలల పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు స్వామివారు మేల్కొంటారని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి. స్వామివారు శయనించిన రోజు కాబట్టి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఈ రోజు నుండి మొదలుకుని 4 నెలల పాటు ఉండే ఈ సమయాన్ని చాతుర్మాస్య దీక్షగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి పర్వదినం రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షలను మహర్షులు, ఋషులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ చాతుర్మాస వ్రతాలు అయితే ఆచరిస్తారండి. ఈ 4 నెలల పాటు స్వామివారు పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తారని మన పురాణాలలో అయితే తెలుపబడిందండి. అంతటి విశేషమైనటువంటి ఈ తొలి ఏకాదశి పండుగ మనకి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి 2024 సంవత్సరం జూలై 16వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యి జూలై 17వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటల 56 నిమిషముల వరకు మనకి ఇక్కడ ఏకాదశి తిథి అయితే ఉందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున మనం ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి జూలై 17వ తేదీ బుధవారం రోజు అయితే మనం ఈ తొలి ఏకాదశి పండుగను అయితే జరుపుకోవాలి. ఈ రోజున స్వామివారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలి అని అంటే జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 4:30 నుండి 6 గంటల లోపు మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 7:37 నుండి మీరు ప్రారంభించి 9:09 లోపు మీరు ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సమయంలో కూడా పూజ చేసుకోవడానికి కుదరకపోతే ఉదయం 10 గంటల నుండి ఉదయం 11:08 లోపు మీరు ఈ పూజను అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ రోజున స్వామివారికి ఉదయం వేళల్లో పూజ చేసుకోవడానికి కుదరకపోతే సాయంత్రం కూడా మీరు స్వామివారికి పూజను అయితే చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ చేసుకోవాలనుకునే వారు సాయంత్రం 4:23 నుండి 6:03 లోపు మీరు పూజను అయితే నిర్వహించుకోవాలండి. మనకి ఈ రోజున ఏకాదశి తిథి సాయంత్రం 5:56 వరకే ఉంటుంది కాబట్టి మీరు పూజని ఈ సమయానికి పూర్తి చేసుకుంటే మంచిదండి. ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున చాలా మంది ఏకాదశి వ్రతం అనేది చేస్తూ ఉంటారండి. అంటే ఈ ఏకాదశి ముందు రోజే దశమి తిథి రోజు నుండే మనం ఉపవాస నియమాలు అనేవి పాటించాలండి. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తర్వాత రోజు అయినటువంటి ద్వాదశి తిథి రోజున మీరు ఉదయం స్వామివారికి పూజ చేసి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం కూడా స్వామివారికి సమర్పించి ఆ తరువాత మీరు ఉపవాసం అయితే విరమించుకోవాలండి. ఏకాదశి పర్వదినం రోజున ఉపవాసం ఉండాలి అని అనుకునేవారు ఉదయం నుండి ఏకాదశి తిథి ఉన్నంత వరకు అంటే సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉండొచ్చండి. ఒకవేళ మీరు ఉపవాసం అంతసేపు ఉండలేమండి మేము అని అనుకునేవారు మీరు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంటే పూజ అయ్యేటంత వరకు ఉపవాసం ఉండవచ్చు. పూజ అనేది పూర్తయిన తర్వాత ఆ తర్వాత మీరు ఏదైనా అల్పాహారం అనేది తీసుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా అన్నంతో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ తీసుకోకూడదని అంటారండి. మనకి ఏకాదశి వ్రత మహత్యంలో తెలుపబడింది. ఈ వ్రత మహత్యం
కథను నేను మీకు తర్వాత వచ్చే వీడియోలో అయితే చెప్తానండి. ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా పాలకు సంబంధించినటువంటి గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి నైవేద్యాలు అనేటివి తయారు చేసుకుని స్వామివారికి సమర్పించిన తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిదండి. అలానే ఈ రోజున అన్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదని అంటారండి. ఎందుకంటే అన్నంలో ముర అనే రాక్షసుడు నివసిస్తాడంటండి. అందుకని ఈ రోజున అన్నం తినకూడదని అంటారు. అందుకని ఈ రోజున మీరు అన్నం కానీ అన్నంతో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదండి. అంతేనండి, విన్నారు కదా. 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, తొలి ఏకాదశి పండుగ విశిష్టత గురించి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.